వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ అవుతారా అంటే అవచ్చు అని ఒక రాజకీయ జోస్యం, కాకపోవచ్చు అని మరో రాజకీయ జోస్యం. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు చెప్పుకుంటున్నారు. ఇంతకీ అవకాశాలు ఏ మేర ఉన్నాయంటే ఇది ఫక్తు రాజకీయం కాబట్టి ఎవరికేం తెలుసు, ఏమైనా జరగొచ్చు అన్నవారే ఉన్నారు. వైసీపీ నేతలైతే జగన్ అరెస్ట్ అని మానసికంగా సిద్ధపడిపోయారు. మా నాయకుడినే గురిపెట్టి ఆయనే కేంద్రంగా లిక్కర్ స్కామ్ అని లేనిదాన్ని ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ఇదంతా జగన్ కోసమే అని ఆడిపోసుకుంటున్నారు. జగన్ కి లిక్కర్ స్కామ్ కి సంబంధం ఏంటని ప్రశ్నించేవారు ఉన్నారు. అంతేకాదు స్కామ్ అన్నది ఎక్కడ జరిగిందని తెలివిగానే ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వైసీపీ చేస్తుంటే కొత్తగా ఆ పార్టీలో చేరిన అనంతపురం జిల్లా వాసి అయిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అయితే జగన్ అరెస్ట్ అంటే కూటమి పెద్దలు తమను తాము కార్నర్ చేసుకున్నట్లే అనేశారు. జగన్ కి అత్యంత ప్రజాదరణ ఉందని, ఆయన్ను అరెస్టు చేస్తే ఏమవుతుందో కూడా వారికి తెలియనిది కాదన్నారు. ఒకవేళ అరెస్టు చేయాలని తలచి అన్నీ కూడా పక్కన పెడితే అది అంతిమంగా కూటమికే నష్టమని తీర్మానించారు. అయినా లిక్కర్ స్కామ్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చాకనే జరిగేదన్నారు. ప్రభుత్వం నడిపే మద్యం షాపుల్లో కుంభకోణం ఏముంటుందని అంటున్నారు. జగన్ ని గనక జైల్లో పెడితే మాత్రం చంద్రబాబు పెద్ద తప్పు చేస్తున్నట్లే అంటున్నారు. ఇదిలా ఉంటే ఒకనాడు జగన్ కి వీర విధేయుడు అయిన నెల్లూరు రూరల్ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే జగన్ ను అరెస్ట్ చేస్తే చేస్తారు, అందులో పెద్ద విశేషం ఏముంది అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. బలమైన ఆధారాలుంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తారంటున్నారు. ఇక జగన్ ని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని వైసీపీ వారు ఊహించుకుంటున్నారు. కానీ అలాంటిదేదీ ఉండదన్నారు. జగన్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సిబిఐ కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడే ఆయన 2014 ఎన్నికల్లో గెలవలేదని గుర్తు చేశారు. అందువల్ల అరెస్ట్ జైలు సానుభూతి అన్నది వైసీపీ అధినేతకు అసలు వర్కౌట్ కాదని కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని చాలా కాలం జైలులో ఉంచారని, ఎన్నికల ముందే ఆయన బయటకు వచ్చారని, అయినా ఆయన పార్టీ ఓటమి చవి చూసిందని గుర్తు చేస్తున్నారు. ఇంతకీ జగన్ అరెస్ట్ అయితే ఆయనకు సానుభూతి వస్తుందా రాదా అంటే అది జనాల మూడు బట్టి ఉంటుంది. ఇక 4 ఏళ్ల కాలం బిగిసి ఉన్నందున ఇప్పుడు అరెస్ట్ చేసినా ఒకవేళ జనాలలో సింపతి ఏమాత్రం వచ్చినా 2029 ఎన్నికల్లో సమయానికి ఏది మిగలదని కూడా మరో విశ్లేషణ ఉంది. అయితే తెలుగునాట అరెస్టులైతే బ్రహ్మాండంగా రాజకీయాల్లో పనిచేశాయంటారు. జగన్ 2014లో గెలుపు కాకపోయినా దాదాపుగా గెలుపు అంచుల దాకా వచ్చారని, ఒక బిగ్ పొలిటికల్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యారంటే అది అరెస్టులు జైలు వల్లనే అంటారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చాకే సీఎంలయ్యారని చెప్తున్నారు. జగన్ ఇప్పుడు బయటకు రావడం లేదు, బెంగళూరులో ఉంటున్నారు. లేకపోతే ఇలా తాడేపల్లొచ్చి అలా వెళ్లిపోతున్నారు. అలాంటి ఆయన్ను జైల్లో పెడితే ఉచితంగా పబ్లిసిటీ ఇచ్చి మరీ వైసీపీ గ్రాఫ్ పెంచినట్లే అవుతుందంటున్నారు.